పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభోదయం, వందనాలు. ప్రియ సంగమా, మరి ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట అమూల్యమైనది, విలువైనది, అవసరమైనది. కావున ఈ శుభ గడియలలో ఈరోజు దేవుడు మనకి చెబుతున్న హితబోధన మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మానవ జ్ఞానము, మానవ యొక్క మాటలు అంతంత మాత్రమే. కానీ దేవుని జ్ఞానము, దేవుని యొక్క మాటలు చాలా అమూల్యమని మనం గ్రహించాలి. ఇక ఈరోజు వాక్య సందేశంలోకి వెళితే పాపం నుండి విడుదల అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఇది క్రిస్మస్ దినములు. ఈ క్రిస్మస్ దినాల్లో వందలు, వేలు, లక్షల ప్రసంగాలు మీరు విన్నారు. అనేక మంది యొక్క క్రీస్తు కోసం అనేకమైన మర్మాలు చెప్పున్నారు. వారిని దేవుడు దీవించుడుగాక. వారిలో పరిపూర్ణమైన ఆత్మతో దేవుడు రక్షించునుగాక. ఆమేన్. ఇక దేవుడు మనకు పంపించిన వర్తమానం ఏమిటంటే, గాబ్రియేల్ అనే దేవదూత ద్వారా మనకు పంపించిన వర్తమానం, తన ప్రజల యొక్క పాపం నుండి రక్షించుటకు రక్షకుడు పుట్టెను అన్న మాట మనం చూస్తాం. ఎక్కడుంది ఇది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 అంటది కదా, దేవదూత పలికిన మాట. ఆమె ఒక కుమారుని కన్నును, అతను తన ప్రజలు పాపం నుండి రక్షించును, కనుక అతనికి యేసు అని పేరు పెట్టండి అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనంలో మనం అక్కడ కనిపిస్తుంది. ఇంతకీ పాపము అంటే ఏమిటి, పరిశుద్ధత అంటే ఏమిటి అన్నదే ఈరోజు మన వాక్య సందేశం. వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా ప్రతిరోజు వింటున్న మాట, మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవెనలు మీ మీద సదా కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఇక పాపం నుండి అతను తన ప్రజలైన మనుషులను, తన పేరు పెట్టి పిలిచిన మనుషులను, తాను ఎంచుకున్న మనుషులను, తాను కోరుకున్న మనుషులను పాపం నుండి రక్షించుటకు అన్న మాట మనం చూస్తాం. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి చెప్పిన మాట, కొన్ని వేల లక్షలు జనాంగము చెప్పిన మాట, విన్న మాట. ఇంతకీ పాపం అంటే ఏమిటి? పాపం పరివర్తన పొంది బిడ్డని కంటదంట, మరణం అనే బిడ్డని. దేవుని స్తోత్రం. ఇంతకీ మానవుని యొక్క పాపం ఏమిటంటే, అనేక రకాలైన మాటలు మనం వింటూ ఉంటాం, అనేక రకాలుగా దాన్ని చూపిస్తాం. అసలు పాపం అంటే ఏంటో తెలుసా? కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను ఉదయకాల సమయంలో. నీకున్న దాంట్లో పక్కవాడికి పెట్టకపోవడమే పాపం. నీవు న్యాయవంతుడుగా ఉండి పక్కవాడికి న్యాయాన్ని తీర్చకపోవడమే పాపం. నీవు అధికారంలో ఉండి నీ దగ్గరికి వచ్చిన వారికి సహాయం చేయకపోవడమే పాపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆకలి కొన్నవారికి నీవు ఆహారం పెట్టుటే నాకు ఇష్టమైంది, నీ దగ్గరికి వచ్చిన వారికి ముఖం తిప్పకుండా ఉండడమే నాకు ఇష్టమైంది. అంటే ఇవి చేయకపోయినా అది పాపమే. పాపం అంటే ఎవరు హత్య చేయడమో, ఎవరితో దోచుకోవడమో, లేకుంటే మరి ఏదైనా కాదు. కానీ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో పక్కవాడిని చూడకపోవడమే పాపం. అందుకే అంటాడు కదా, నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో నీవు కూడా నీ ఇరుగు పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పిన మాట ఇందులోకి వస్తుంది, ఈ యొక్క కేటగిరీలోకి. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే ఆ మాటకు అర్థం ఏమిటి?
నిన్ను వలె నేను నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నానో, నేను నిన్ను ఎలాగైతే ఆదరించానో, నేను నిన్ను ఎలాగైతే అద్దుకున్నానో, అదే ప్రేమ అదే ప్రేమ నీ తోటివారి మీద చూపించు. అది క్రైస్తవులని చెప్పలేదు క్రీస్తు. మనం పొరపాటు పడతాం. క్రైస్తవులే ప్రేమించమన్నాడు, క్రైస్తవులకే పెట్టమన్నాడు, క్రైస్తవులతోనే మాట్లాడమన్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఒక క్రైస్తవుడు కాదండి, తోటివారు, వారు ఎవరైనా కావచ్చు. ఇది చెయ్యకపోతే పాపం దేవుని దృష్టిలో. ఇలాగా చేయకపోతే పాపం. నేను నీకు ఇచ్చిన దాంట్లో పొరుగు వానికి పెట్టుటయే పరిశుద్ధత, పెట్టకపోతే పాపమే. నేను స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 25 అధ్యాయము 31 వచనంలో చూసుకుంటే, అక్కడ రాజు అయిన క్రీస్తు మధ్యాకాశంలో సింహాసనం మీద కూర్చునేటప్పుడు మేకలను గొర్రెలను వేరు చేస్తారు. మేకలు ఎవరు? ఎడమవైపు ఉన్నవారు, గొర్రెలు ఎవరు? కుడివైపు ఉన్నవారు. అంటే పరిశుద్ధులు, పరిశుద్ధులు, పాపులు, నీతిమంతులు, అవినీతిమంతులు. వీరిని వేరు చేసి అక్కడ మాట్లాడే సందర్భంలో క్రీస్తు అంటాడు కదా, నేను ఆకలి కొనేటప్పుడు నాకు ఆహారం పెట్టారే అంటే నీతిమంతులు ఏమంటారండి, ప్రభువా నీవు ఎప్పుడే మా దగ్గరికి వచ్చావు, నేను ఎప్పుడు నీకు ఆహారం పెట్టానంటే అక్కడ అంటాడు క్రీస్తు, నీకంటే లేని వాళ్ళకి పెట్టావే నాకు పెట్టినట్టే. దేవుడి స్తోత్రం కలుగును కాక. ఓ క్రైస్తవుడా, ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు నేర్చుకున్నది ఏంటయ్యా? నువ్వు అవలంబిస్తున్న అలవాటు ఏంటయ్యా? నీ గుణం ఏంటయ్యా? ఇంకా 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 పాపిడి ప్రభా చీకటిలోనే ఉందామా? ఈ కార్యాలన్నీ చేసినప్పుడు నీ పరిశుద్ధుడివి, చేయకపోతేనే పాపాత్ముడివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు అంటారు, ప్రభా నేను ఎప్పుడు నీకు దాహానికి నీళ్ళు ఇచ్చాను, ఎప్పుడు నీకు ఆహారం పెట్టాను, ఎప్పుడు నీకు దుప్పటిచ్చాను, ఎప్పుడు నేను చేర్చుకున్నాను, ఎప్పుడు నీకు ఔషధం పోచి నీ రోగాన్ని నేను తీర్చానయ్యా, ఎప్పుడు నువ్వు జైల్లో ఉండేటప్పుడు నేను విడుదల చేసినా ఏంటా అంటే అంటారు క్రీస్తు, నీకంటే లేని వారికి చేసావే నాకు చేసినట్లే. ఎంత వండర్ఫుల్ వార్డ్ అండి అది, ఎంత అందమైన మాట్లాడి. ఇదేంటి క్రిస్మస్కి క్రైస్తవులు నేర్చుకోవాల్సిన హితబోధ. ఆకాశంలో చుక్కుంది, యెరూషలేములో క్రీస్తున్నాడు, యేసున్నాడు, తొట్టిలో యేసుని పడుకోబెట్టారు, గొల్లలు వచ్చారు, నాట్యం చేశారు, జ్ఞానులు వచ్చారు, కానుకలు ఇచ్చారు, హల్లెలూయా అయిపోయింది. నో ఇది కాదు ఓ క్రైస్తవుడా. ఈ నువ్వు నూతనంగా నేర్చుకోవాల్సిన పాఠం ఇది కాదు. ఇది చెయ్యకపోతేనే పాపం. అలాంటి అలవాటులోంచి అలాంటి స్వభావుని కలగకుండా ఉండడం కోసమే ముఖ్యంగా పాపం అంటే ఏంటో తెలుసా? శరీరానికి కాదండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎవరైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ పాపం అంటే శరీరానికి సంబంధించింది ఒక భాగం అయితే 3 వంతులు నీ ఆత్మకు సంబంధించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మతో ఆలోచించిన అనాలోచన, నీ ఆత్మలో ఉన్న కుతంత్రాలు, నీ ఆత్మలో ఉన్న అహంకారం ఉందే, ఇదంతా కూడా పాపమే. ఇదంతా పాపం అనే కేటగిరీలోకి వెళ్తుంది. ఇక్కడ కూడా మనకు ఒక కేటగిరీ ఉంటుంది కదా, కేటగిరీ అంటే భాగాలు. ఆ భాగంలోకి వెళ్తుంది. ఓ క్రైస్తవుడా, నీకున్న వయసు ఎంతో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆలయానికి వెళ్తున్నావో నాకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క వర్తమాన క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొంటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు నేర్చుకున్న పాఠం ఏదయ్యా? రేపటి దినాన క్రీస్తు నీకు ప్రత్యక్షమై, క్రీస్తుకు నీవు ప్రత్యక్షమై అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అక్కడ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెప్పే సమాధానం ఏంటయ్యా? నిజమే నాయన, నన్ను పాపం నుంచి రక్షించామంటే అప్పుల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి, ఆకలి నుంచి, వేరే దాంట్లో రక్షించడం కాదు. అది అలాగే పెడతాడు. ఎందుకంటే కన్న పిల్లలకు వారికి ఆహారం పెట్టకుండా ఉంటారో తల్లిదండ్రులు? పెడతారు. ఆయన కూడా అంతే, మన కన్నాడయ్యా ఇలా. కనుక మన బాగోగులు చూసే బాధ్యత అయింది, చూస్తాడు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఓ క్రైస్తవుడా, ఈ యొక్క క్రిస్మస్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా?
ఇంకా మీ హృదయాలు కఠినంగా ఉన్నాయా? ఇంకా మీ హృదయాల్లో అహంకారం ఉందా? ఇంకా మీ హృదయాల్లో అనాలోచన ఉందా? ఇంకా మీ హృదయాల్లో పొరుగువారి మీద ఇరువారి మీద అసూయ గుణం కలిగి ఉందా? ఇంకా మీ హృదయాల్లో ఏదైనా ఉందా? వారు ఎవరైనా కావచ్చు, క్రైస్తవులే కాదు, ఎవరైనా కావచ్చు. అవన్నీ తొలగించుకుంటే నీవు అనుకున్న గమ్యానికి నువ్వు చేరుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే క్రిస్మస్ ఆరాధన. ఇలాగ ఆరాధించాలని క్రీస్తు నేర్పితే, ప్రభువా తన ప్రజలను పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు పుట్టాడు, యేసు పుట్టాడు, యేసు అనగా రక్షకుడు, నన్ను రక్షిస్తాడు. నేను ఏ పని చేసినా రక్షిస్తాడు. నేను తాగినా రక్షిస్తాడు. నేను తిరిగినా రక్షిస్తాడు. నేను అబద్ధాలు ఆడినా రక్షిస్తాడు. నేను మోసం చేసినా రక్షిస్తాడు. అన్నిట్లో కూడా రక్షించేస్తాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేస్తే. పొరపాటు. అలాగే చేసిన ప్రార్థనలు గాలిలో కలిసిపోతాయి, ప్రభు దగ్గర చేరదు. ఆయన పాదాల దగ్గర చేరదు. క్రైస్తవుడా, నేర్చుకో. ఇంకెంతకాలం అయ్యా నువ్వు ఇంకా చీకట్లో ఉంటావు? చీకట్లో ఉన్న జనులు గొప్ప వెలుగు చూస్తారు. ఆమె వచ్చేసాడు క్రీస్తు, ఇంకా నాకు వెలుగు వచ్చేసింది అంటే అయిపోద్దా? నీ ఇంట్లో కూర్చొని లైట్ వేసుకోకుండా వెలుగు వచ్చింది అంటే వస్తుందా? ఆ స్విచ్ బోర్డు మీద స్విచ్ మీద వేలు పెట్టి ఆ లైట్ వేస్తేనే, ఆ స్విచ్ వేస్తేనే నీకు వెలుగు కనిపిస్తుంది. తాత్కాలికమైన వెలుగు, అది శాశ్వతమైన వెలుగు కాదు. అంటే మనం ఆగితే ఆగిపోద్ది, వెలిగిస్తే వెలుగుతుంది. ఈ వెలుగు కాదు కృష్ణకి ఇచ్చేది. నీ జీవితం మార్పు అనే వెలుగుని తీసుకొస్తుంది దేవుని స్తోత్రం. అందుకే ఆయనకి వెలుగు అన్న పదము అక్కడ వాడబడి వచ్చింది బైబిల్లో. ఆయన వెలిగించబడుతున్నాడు, వెలిగిస్తూనే ఉంటాడు. ఓ క్రైస్తవుడా, ఇంకా నీవు మూర్ఖత్వంగా ఉన్నావంటే దేవుడు నిన్ను కరుణించును గాక. నీ మూర్ఖత్వం నుంచి ఆయన తొలగించును గాక. అనాలోచనలోంచి తొలగించును గాక. చాలామంది వాక్యం అంటారే కానండి, వాళ్ళ మూర్ఖత్వం పోదు, అహంకారం పోదు, అలవాట్లు పోవు. ఓ క్రైస్తవుడా, నీవు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ దినాల్లో నిజమే, నా ఆత్మలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటాను తండ్రి. నిజమే, శరీరంతో చేసిన పాపం ఒక వంతు అయితే ఆత్మతో చేసిన పాపము 3 వంతులంట. జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పరిస్థితుల నుంచి రక్షించడం కోసమే, నీ ఆత్మకు రక్షణ కలిగించడం కోసమే ఆత్మస్వరూపుడై ఆ ఆత్మ మానవ రూపం ధరించి ఆ ఆ ఆ యొక్క రూపము ఒక కన్య, ఒక స్త్రీ గర్భం నుంచి ఉద్భవించింది. దట్ ఈజ్ క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసారా? ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని ధరించుకొని ఆ శరీరము పశుబాలుడుగా మారి, ఆ పశుబాలుడు ఒక కన్య గర్భంలో ఉండి, ఆ కన్య గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన శుభగడియే క్రిస్మస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమైన క్రిస్మస్. క్రైస్తవుడు, నీవు కూడా అలాగే వచ్చినవాడివే, నేను అలాగే వచ్చినవాడిని. మనం అందరం కూడా తల్లి గర్భంలో అలాగే రూపొందుకున్నవాడు. అందుకే ప్రభు అంటాడు, నీవు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం కూడా పసిపిల్లలమేనండి. మనం అందరం కూడా తల్లి గర్భంలోంచి వచ్చేవారు. కానీ క్రీస్తు రాకకు మన రాకకు చాలా తేడా ఉంది. ఆ తేడాను మనం అధిగమించాలంటే మన వల్ల కాదు. కానీ నీ పరిశుద్ధమైన ప్రార్థనతో, నీ యొక్క ఆత్మతో చేసిన పాపములు ప్రభువు దగ్గర విడిచిపెట్టుకుని ఆయన ఆరాధించడమే నిజమైన ఆరాధన, నిజమైన క్రిస్మస్ అని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగలనైనా నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అయ్యా, మేము చేసిన ప్రతి తప్పుదమ్ములు క్షమించిన దేవానికి వందనం. నిజమైన ఏమైనా శరీరంతో ఒక వంతు అయితే ఆత్మతో 3 వంతుల పాపం చేస్తూ అయ్యా నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పుకుంటున్నామే. కానీ అయ్యా, వస్త్రం వేసుకుంటే పరిశుద్ధత కాదు. కానీ అయ్యా తండ్రి, స్నానం చేస్తే పరిశుద్ధత కాదు. కానీ అయ్యా తండ్రి, నీ వాక్యమని తండ్రి నీళ్ళతో ఉతక స్నానం చేసిన వాడు పరిశుద్ధుడని నీ వాక్యంలో తెలియజేసినందుకు వందనం. వాక్యం బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందుకోమని. నీ రాకడ ఆలస్యమైతే మరొక సమయం మాకు దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకు మరొకసారి ప్రభు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.